సార్ జూన్ 12 చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. అవునండి. సంవత్సరం పరిపాలన ఎలా అనిపిస్తుంది అంటారు? మాకైతే బాగానే ఉందనిపిస్తుంది అయ్యా. ఎందువల్లంటే ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవి కానీ కొంచెం ప్రజలకు ఇబ్బందులు లేకోకుండా అన్నీ చేస్తున్నారు కాబట్టి మాకు బాగానే ఉన్నాయి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అదే రోజున పిల్లలకి తల్లికి వందనము, అలాగే చూసుకుంటే కనుక ఒంటరి మహిళలకు, వితాంతులకి 1,00,000 మంది వరకు కొత్త పెన్షన్ కూడా ఇస్తున్నారు. అవునయ్యా. ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ కూడా మంచి పథకాలయ్యా. ఈ కనుక అభివృద్ధి అయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నారు ఇప్పటి వరకు మాకు తెలిసినంత మటుకు అయ్యా. పరిపాలన కూడా బాగానే ఉందయ్యా. నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి ఏ నాయకుడిని ఏ అధికారిని వదిలిపెట్టేది లేదు, 7 సంవత్సరాలు దాటైనా సరే తీసుకొస్తామని చెప్పడం కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలు ఎలా సార్? అయ్యా ఇంత మటుకు మనం ఎన్నో చూసాం. ఆయన చేసినటువంటి ఇవి కూడా ఎన్నో చూసాం, ఎన్నో విన్నాం. అయితే ఏమైంది, ప్రజలు ఏంటి తీర్పు ఇచ్చారు కదా మనకు ఒక తీర్పు, అదనే జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. నేను రౌడీజానికి వెళ్తాను అంటే ఏ మట్టిని కూడా ఎవరు, ఏ సంస్థ కూడా, ఏ సంఘం కూడా, ఏ ప్రజలు కూడా మెత్తరు కదా. అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను అనుకుంటున్నాను అయ్యా. ఈసారి కార్యకర్తలతో పక్కపేట వేస్తాను, వారికి అండగా ఉంటాను. అయ్యా ఏం పేట్లయితేనే నువ్వు సరైన మార్గంలో ప్రజలను నడిపించుకుంటే నీకు ఏ కార్యకర్తలే కాదు అసలు ప్రజలే నేను గెలిపిస్తారనేది మా ఆశ. ఒకప్పుడు వేసాం, గెలిపించాం, చేసాం, చూసాం అనేది నా యొక్క ఇది. ఈసారి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎవరైనా అనుకుంటాం కదండి, పశుపక్షంలో ఉండా ఇంకో దాంట్లో ఉండా మళ్ళీ మనం అధికారం రావాలని మనకు కావాలని ఆశపడతాం కదా. రాజకీయ నాయకులు అనేది మన అంతే కదా ఎవరైనా. అయితే మనం చేసే పనులు బట్టే మనకు పనికొస్తాననేది నా అభిప్రాయం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎన్నో చేశారు, ఆయన బాగా పైకి తీసుకెళ్ళారు. అలా మీరు కూడా తీసుకెళ్ళినట్టే ప్రజల్లో ఇన్ఫర్మేషన్ పోయేది కాదు కదా అనేది నా బాధ. మీరు కూడా పేర్లు రాసుకోండి, ఏ బుక్లో రాసుకుంటారో మీ బుక్స్లో రాసుకోండి, ఎవరిని ఉపేక్షించిన వదిలిపెట్టేదే లేదని చెప్పేసి కూడా అంటున్నారు. అయ్యా ఏ పుస్తకాలు రాసుకున్నా ఎన్ని రాసుకున్నా కోర్టులు అనేవి ఉన్నాయి, న్యాయస్థానాలు అనేవి ఉన్నాయి. వాటిని మించి మనం ఎవరం ఏమి వెళ్ళలేం కదా. వాటిని బట్టే కదా వెళ్ళేది. మనం ఎవరం ఏం చేస్తాం, కొడతాం, తిడతాం అన్నంత మాత్రం ఏమి అవ్వదనేది నా అభిప్రాయం. ఇంటికొచ్చే రేషన్ డెలివరీ వ్యాన్లో రద్దు చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? అది కొంత మట్టుకు కొంతమందికి అయితే కొంచెం రిస్కే. ఎందుకంటే వృద్ధాప్యులు, పెద్ద పెద్ద మాబోటోళ్ళు ఉన్నారనుకోండి, అవి కొంచెం కష్టంగానే ఉంటుంది. డోర్ డెలివరీలు ఇస్తున్నాను అంటున్నాడు కాబట్టి అది కూడా మంచిదే పడుతుంది అనుకుంటున్నాం. అదే కొంచెం వెళ్ళటానికి ఇబ్బంది అవుతుంది కదా. మరి అయినా కానీ ఒకేసారి ఇస్తారు కదా. ఇప్పుడు ఇది వస్తుంది 15 రోజులకు ఒకసారి వస్తుంది, ఒకసారి రావట్లేదు, అందట్లేదు. దాని వలన కొంచెం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం మంచిదని అంటారా? అయ్యా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం మంచిదని అంటారా? మంచిది. ఎందుకంటే అది వరకు మనం వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు ఇచ్చేవారు చక్కగా తీసుకున్నాం, బాగానే ఉంది. ఓకే. దీనికి సంబంధించి మరి వైసీపీ వ్యతిరేకిస్తుంది కదా. అయ్యా ప్రతిపక్షం అన్న తర్వాత ఎప్పుడు కూడా అనేకమైనటువంటి ఎతుకుతూ ఉంటాయి, లోతుపాటును చూస్తూ ఉంటుంది. వాళ్ళు సర్దిద్దుకోవాలనుకుంటారు, అనేకమైన చెబుతూ ఉంటారు. కాబట్టి మా బట్టి పెద్దవాళ్ళు కొంచెం లోతుగా ఆలోచిస్తాం.